You know grammar, you know vocabulary, you know how to speak in English, but can't you speak in English? Because there is a lack of practice. You have to practice with natural method. Just stay with me for 5 minutes. ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ షుడ్ హ్యావ్ అంటే చేసి ఉండాల్సింది. స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దామా. సబ్జెక్ట్ ప్లస్ షుడ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్టివ్ వర్డ్. షుడ్ హ్యావ్తో V3 వస్తుంది. అంటే హ్యావ్ ఎక్కడ చూసినా కూడా మనం V3 యూజ్ చేస్తాము. హ్యాజ్తో ఎప్పుడు V3 వస్తుంది. అందుకే మనం ఇక్కడ షుడ్ హ్యావ్తో పాటు V3 యూజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ ప్లస్ షుడ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్టివ్ వర్డ్స్. ఈ స్ట్రక్చర్ అనేది ఎలా వస్తుంది, ఇది యూజ్ చేసి మనం సెంటెన్సెస్ క్రియేట్ చేయాలి. షీ షుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకుని ఉండాల్సింది. అంటే ఇక్కడ నేర్చుకోనందుకు కొంచెం లాస్ అయినట్టు ఫీల్ అవ్వడం, బాధగా ఫీల్ అవ్వడం. షీ షుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకుని ఉండాల్సింది. అంటే ఆమె నేర్చుకుని ఉంటే జాబ్ కొట్టొచ్చు, లేదంటే ప్రమోషన్ పొందొచ్చు అనే మీనింగ్ అనమాట. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోనందుకు ఇప్పుడు బాధ కలుగుతూ ఉంది. నేర్చుకుని ఉంటే బాగుండేది అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. యూ షుడ్ హ్యావ్ బాట్ ఏ కార్. మీరు కారు కొని ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ బాట్ ఏ కార్. మీరు కారు కొని ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ గాన్ దేర్. ఆమె అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. అంటే అక్కడికి వెళ్ళాలి, తను వెళ్ళలేదు. వెళ్ళి ఉంటే బాగుండేది అని అక్కడ ఫీలింగ్ చెప్పడం జరుగుతుంది. అంటే వెళ్ళనందుకు కొంచెం బాధ ఉంటుంది. యూ షుడ్ హ్యావ్ బాట్ ఏ కార్. మీరు కారు కొని ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ గాన్ దేర్. ఆమె అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ గాన్ దేర్. ఆమె అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. యూ షుడ్ హ్యావ్ బాట్ ఏ కార్. మీరు కారు కొని ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ గాన్ దేర్. ఆమె అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. ఆమెకు అక్కడికి వెళ్ళలేదు, వెళ్ళలేందుకు ఇక్కడ బాధగా ఉంది. వెళ్ళి ఉంటే చాలా బాగుండేది అనే ఫీలింగ్ వ్యక్తం చేయడం జరుగుతుంది. మీరు రిపీట్ చేయండి, 2-3 టైమ్స్ రిపీట్ చేయండి. మీరు ఇలాగే కొన్ని ఓన్ సెంటెన్సెస్ క్రియేట్ చేయండి. అప్పుడు మీకు ఇది హ్యాబిట్గా మారుతుంది. తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే యూ క్యాన్ గెట్ దిస్ లాంగ్వేజ్. యూ షుడ్ హ్యావ్ కాల్డ్ హెర్. మీరు ఆమెకు ఫోన్ చేసి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ కాల్డ్ హెర్. మీరు ఆమెకు ఫోన్ చేసి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ బ్రాట్ అన్ అంబ్రెల్లా. మీరు గొడుగు తెచ్చుకుని ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ బ్రాట్ అన్ అంబ్రెల్లా. మీరు గొడుగు తెచ్చుకుని ఉండాల్సింది. ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. యూ షుడ్ హ్యావ్ కాల్డ్ హెర్. మీరు ఆమెకు ఫోన్ చేసి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ బ్రాట్ ఎన్ అంబ్రెల్లా. మీరు గొడుగు తెచ్చుకుని ఉండాల్సింది. ప్లీజ్ రిపీట్ దీస్ సెంటెన్సెస్ 3 or 4 times and make your own sentences. Then you can get this language. You should have bought a car. మీరు కారు కొని ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ బాట్ ఏ కార్. మీరు కారు కొని ఉండాల్సింది. హీ షుడ్ హ్యావ్ టోల్డ్ హెర్. అతను ఆమెకు చెప్పి ఉండాల్సింది. హీ షుడ్ హ్యావ్ టోల్డ్ హెర్. అతను ఆమెకు చెప్పి ఉండాల్సింది. ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. యూ షుడ్ హ్యావ్ బాట్ ఏ కార్. మీరు కారు కొని ఉండాల్సింది. హీ షుడ్ హ్యావ్ టోల్డ్ హెర్. అతను ఆమెకు చెప్పి ఉండాల్సింది. హీ షుడ్ హ్యావ్ టోల్డ్ హెర్. అతను ఆమెకు చెప్పి ఉండాల్సింది. ప్లీజ్ రిపీట్ దిస్ 3-4 times and make your own sentences like this. We should not have hurried. మనం తొందరపడి ఉండకూడదు. అంటే మనం తొందరపడకుండా ఉండాల్సింది అని చెప్పే వర్డ్ అనమాట ఇది. We should not have hurried. మనం తొందరపడి ఉండకూడదు. ఐ షుడ్ నాట్ హ్యావ్ స్కోల్డెడ్. నేను తిట్టి ఉండకూడదు. ఐ షుడ్ నాట్ హ్యావ్ స్కోల్డెడ్. నేను తిట్టి ఉండకూడదు. అంటే నేను తిట్టకుండా ఉంటే బాగుండేది. నేను తిట్టకుండా ఉంటే బాగుండేది అని ఫీలింగ్ ఇక్కడ వ్యక్తం చేస్తున్నాం అనమాట. ఇవి నెగిటివ్స్. షుడ్ నాట్ హ్యావ్ అనేది షుడ్ హ్యావ్కి నెగిటివ్. షుడ్ హ్యావ్ అంటే చేసి ఉండాలి. షుడ్ నాట్ హ్యావ్ అంటే చేసి ఉండకూడదు. అక్కడ చేయనందుకు బాధ, ఇక్కడ చేసినందుకు బాధ. వీ షుడ్ నాట్ హ్యావ్ హర్రీడ్ అంటే మనం తొందరపడి ఉండకూడదు. తొందరపడకుండా ఉంటే బాగుండేది అని ఫీలింగ్ వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్లీజ్ రిపీట్ దీస్. మైట్ హ్యావ్ ఉండవచ్చు. సబ్జెక్ట్ ప్లస్ మైట్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్టివ్ వర్డ్.
స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మైట్ హ్యావ్ అంటే ఏంటి? ఉండవచ్చు, చేసి ఉండవచ్చు, జరిగి ఉండవచ్చు, వచ్చి ఉండవచ్చు, చూసి ఉండవచ్చు, ఇలా ఉండవచ్చు అని ఒక 50% పాసిబిలిటీతో మనం మాట్లాడేటప్పుడు ఈ మైట్ హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ మైట్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్టివ్ వర్డ్. స్ట్రక్చర్ ఉపయోగించి మనం సెంటెన్స్ క్రియేట్ చేసినట్లయితే అంటే ఒక పని 50% పాసిబిలిటీ ఉన్నప్పుడు మనం ఇది మాట్లాడతామన్నమాట. షీ మైట్ హ్యావ్ కమ్ హియర్, ఆమె ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. అంటే 50% వచ్చి ఉండవచ్చు. షీ మైట్ హ్యావ్ కమ్ హియర్, ఆమె ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. అంటే వచ్చి ఉండవచ్చు అని డౌట్గా చెప్తున్నాం. హీ మైట్ హ్యావ్ మెట్ హెర్, అతను ఆమెను కలిసి ఉండవచ్చు. ఇక్కడ 50% పాసిబిలిటీ ఉండింది, 50% లేదు. లేదా 20% పాసిబిలిటీ ఉంది, 80% లేదు. మనం యాక్చువల్గా మైట్ ఉపయోగించినప్పుడు 80% పాసిబిలిటీ లేదు అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ 30% నుంచి 20% వరకు పాసిబిలిటీ ఉంది. మే యూజ్ చేసామనుకోండి, అదే 50% పాసిబిలిటీ ఉంది జరగడానికి. కానీ మైట్ యూజ్ చేస్తే ఓన్లీ 20 or 30% మాత్రమే ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఈ మైట్ హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. దే మైట్ హ్యావ్ గాన్ దేర్, వారు అక్కడికి వెళ్ళి ఉండవచ్చు. షీ మైట్ హ్యావ్ హర్ట్, ఆమెకు నొప్పి కలిగి ఉండవచ్చు, ఆమె బాధపడి ఉండొచ్చు అని చెప్తున్నాం ఇక్కడ. దే మైట్ హ్యావ్ గాన్ దేర్, వారు అక్కడికి వెళ్ళి ఉండవచ్చు. షీ మైట్ హ్యావ్ హర్ట్, ఆమెకు నొప్పి కలిగి ఉండవచ్చు, ఆమెకు బాధ కలిగి ఉండవచ్చు అని చెప్తున్నాం. ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. దే మైట్ హ్యావ్ గాన్ దేర్, వారు అక్కడికి వెళ్ళి ఉండవచ్చు. షీ మైట్ హ్యావ్ హర్ట్, ఆమెకు నొప్పి కలిగి ఉండవచ్చు. ప్లీజ్ రిపీట్ దీస్ సెంటెన్సెస్ 3-4 times అండ్ మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్ లైక్ దిస్. నెక్స్ట్, హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది. హ్యాడ్ టు యొక్క మీనింగ్ ఏంటి? చేయాల్సి వచ్చింది. ఇక్కడ కూడా ఒక పని మనం చేసినందుకు బాధ ఉంటుంది. పాస్ట్లో ఒక పని ఏదైనా మనం బలవంతంగా చేయాల్సి వచ్చినప్పుడు ఈ హ్యాడ్ టు అనే స్ట్రక్చర్ యూజ్ చేస్తాము. స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టివ్ వర్డ్. ఈ స్ట్రక్చరు ఈ హ్యాడ్ టు వచ్చింది. 2 తర్వాత ఎప్పుడు కూడా మనం V1నే యూజ్ చేస్తాము, అది గుర్తుపెట్టుకోండి. 2 తర్వాత ఎప్పుడు కూడా పాజిటివ్ వర్బ్ మాత్రమే వస్తుంది. ఐ హ్యాడ్ టు బై ఏ కార్, నేను ఒక కారు కొనాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు బై ఏ కార్, నేను ఒక కారు కొనాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు సింగ్ ఏ సాంగ్, నేను ఒక పాట పాడాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు సింగ్ ఏ సాంగ్, నేను ఒక పాట పాడాల్సి వచ్చింది. ఇక్కడ అంటే బలవంతంగా చేయాల్సి వచ్చింది అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఐ హ్యాడ్ టు పే ఫైన్, నేను ఫైన్ కట్టవలసి వచ్చింది. ఐ హ్యాడ్ టు గో దేర్, నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు గివ్ మనీ టు దెమ్, వారికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. ఇలాంటి సందర్భంలో అంటే ఒక పని బలవంతంగా మనం చేసిన సందర్భంలో ఈ హ్యాడ్ టు అనేది యూజ్ చేయాలి. ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. ఐ హ్యాడ్ టు బై ఏ కార్, నేను ఒక కారు కొనాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు సింగ్ ఏ సాంగ్, నేను ఒక పాట పాడాల్సి వచ్చింది. ప్లీజ్ రిపీట్ దీస్ 3 or 4 times అండ్ క్రియేట్ యువర్ ఓన్ సెంటెన్సెస్. ఐ హ్యాడ్ టు పర్చేస్, నేను కొనుగోలు చేయాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు గో దేర్, వారు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు పర్చేస్, నేను కొనుగోలు చేయాల్సి వచ్చింది, బలవంతంగా కొనవలసి వచ్చింది. దే హ్యాడ్ టు గో దేర్, వారు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అంటే వాళ్ళకి అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళారు. దే హ్యాడ్ టు గో దేర్, వారు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. ఐ హ్యాడ్ టు పర్చేస్, నేను కొనుగోలు చేయాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు గో దేర్, వారు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ప్లీజ్ రిపీట్ 3-4 times అండ్ మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్ లైక్ దిస్. షీ హ్యాడ్ టు టాక్, ఆమె మాట్లాడాల్సి వచ్చింది. ఆమెకు మాట్లాడడం ఇష్టం లేదు, కానీ మాట్లాడాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు సెండ్, వారు పంపాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు సెండ్, వారు పంపాల్సి వచ్చింది. ఒక పని మనం ఇష్టం లేకుండా చేసినప్పుడు ఈ స్ట్రక్చర్ యూజ్ చేస్తాము, గుర్తుపెట్టుకోండి. షీ హ్యాడ్ టు టాక్, ఆమె మాట్లాడాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు సెండ్, వారు పంపాల్సి వచ్చింది. స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టివ్ వర్డ్స్. స్ట్రక్చర్ అనేది ఇలా వస్తుంది. షీ హ్యాడ్ టు టాక్, ఆమె మాట్లాడాల్సి వచ్చింది.
దే హ్యాడ్ టు సెండ్, వారు పంపాల్సి వచ్చింది. ప్లీజ్ రిపీట్ 3-4 టైమ్స్ లైక్ దిస్ అండ్ మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్ లైక్ దిస్. హౌ లాంగ్ ఈజ్ ఇట్, ఎంతకాలం ఎంతసేపు అనే మీనింగ్ని ఇస్తుంది. హౌ లాంగ్ ఈజ్ ఇట్, చూడండి ఇక్కడ సెంటెన్సెస్ ఎట్లా ఉన్నాయనేది. హౌ లాంగ్ ఈజ్ ఇట్ సిన్స్ యూ గాట్ ఏ జాబ్, మీకు ఉద్యోగం వచ్చి ఎంతకాలమైంది. హౌ లాంగ్ ఈజ్ ఇట్ సిన్స్ యూ గాట్ ఏ జాబ్, మీకు ఉద్యోగం వచ్చి ఎంతకాలమైంది. చూడండి సిన్స్ యూ తర్వాత ఏముంది ఇక్కడ V3 ఉంది. హౌ లాంగ్ ఈజ్ ఇట్ సిన్స్ యూ గాట్ ఏ జాబ్, మీకు ఉద్యోగం వచ్చి ఎంతకాలమైంది. ఇలాగే ఇదే స్ట్రక్చర్ ఉపయోగించి మీరు ఇల్లు కట్టి ఎంత కాలమైంది. హౌ లాంగ్ ఈజ్ ఇట్ సిన్స్ యూ బిల్ట్ ద బిల్డింగ్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ మ్యారీడ్, మీకు పెళ్ళయి ఎంత కాలమైంది. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ మ్యారీడ్, మీకు పెళ్ళయి ఎంత కాలమైంది. హౌ లాంగ్ ఈజ్ ఇట్ సిన్స్ యూ గాట్ మ్యారీడ్, మీకు పెళ్ళయి ఎంత కాలమైంది. చూడండి హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ మ్యారీడ్ అన్న అదే మీనింగ్ ఇస్తుంది. హౌ లాంగ్ ఈజ్ ఇట్ సిన్స్ యూ గాట్ మ్యారీడ్, మీకు పెళ్ళయి ఎంత కాలమైంది. ఇలాగ 2 టైప్స్లో కూడా మనం ఈ సెంటెన్స్ అనేది అడగొచ్చు. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ మ్యారీడ్, మీకు పెళ్ళయి ఎంత కాలమైంది. హౌ లాంగ్ ఈజ్ ఇట్ సిన్స్ యూ గాట్ మ్యారీడ్, మీకు పెళ్ళయి ఎంత కాలమైంది. ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ మ్యారీడ్, మీకు పెళ్ళయి ఎంత కాలమైంది. హౌ లాంగ్ ఈజ్ ఇట్ సిన్స్ యూ గాట్ మ్యారీడ్, మీకు పెళ్ళయి ఎంత కాలమైంది. ప్లీజ్ రిపీట్ లైక్ దిస్ 3-4 టైమ్స్ అండ్ మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్ లైక్ దిస్. హౌ లాంగ్ ఈజ్ ఇట్ సిన్స్ యూ టాక్డ్ టు హర్, ఆమెతో మాట్లాడి ఎంత కాలమైంది. హౌ లాంగ్ ఈజ్ ఇట్ సిన్స్ యూ టాక్డ్ టు హర్, ఆమెతో మాట్లాడి ఎంత కాలమైంది. ఈ స్ట్రక్చర్ చూశారు కదా, గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. హౌ లాంగ్ ఈజ్ ఇట్ సిన్స్ యూ టాక్డ్ టు హర్, ఆమెతో మాట్లాడి ఎంత కాలమైంది. హౌ లాంగ్ ఈజ్ ఇట్ సిన్స్ యూ టాక్డ్ టు హర్, ఆమెతో మాట్లాడి ఎంత కాలమైంది. లైక్ దిస్ మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్. ఈ ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ముందు ముందు ఇలాంటి మంచి మంచి టాపిక్స్ మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ మీకు ఫాస్ట్గా వస్తాయి. పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు చేరుతాయి. ఈ టాపిక్స్ మిస్ అవ్వకుండా ఉంటారు, ఇంపార్టెంట్ టాపిక్స్. అందుకే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.